శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. మార్చి 24 నుంచి మార్చి 30 తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితానికన్నా సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ వృశ్చిక రాశి వారిని గమనించినట్లయితే లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు యోగకారకుడే. అంటే దైవ ఆరాధన విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. మరి అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి శని అంటే అర్ధాష్టమ శని ప్రభావం ఎలాగైతే ఉందో అదేవిధంగా కుజుడు యొక్క ప్రభావం కూడా ఇక రాశి వారి మీద ఎక్కువగా ఉందన్నమాట. అర్ధాష్టమంలో శని కుజుడు ఇద్దరు కలిసినప్పుడు దీని ప్రభావం వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా ఎక్కువగా ప్రభావితం అనేది చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి శని కుజుడు ఇద్దరు కలిసి ఎప్పుడైతే అర్ధాశ్రమంలో ఉన్నప్పుడు దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆరోగ్యపరంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ సెల్ఫ్ డ్రైవింగ్లోనూ కొద్దిగా ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. మీరు కొనబోతున్నటువంటి ల్యాండ్ కానీ లేకుండా ఏ బండి అయినా సరే ఏదైనా సరే 1-2 సార్లు మోసపోవడానికి కారకంగా తయారవుతుంది. దీనికి ముఖ్యంగా కుజుడు అటువంటి గ్రహం అన్నమాట. అది కాక అర్ధాష్టమంలో ఉన్నప్పుడు దీని ప్రభావం అనేది శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడో అటువంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా పంచమంలో రవి రాహువు కలిసినటువంటి కాంబినేషన్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. పిల్లల యొక్క సెటిల్మెంట్ ఎలా అవుతారో వారి గురించి ఎక్కువగా ఆలోచన అనేది కలిగించే విధంగా ఉంటుంది. అసలు ఆ జీవితం అనేది ఎటు వెళ్తుంది లేకపోతే మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎటు వెళ్తున్నాయి అనేది ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది అన్నమాట. మనం లైఫ్లో ఎలా సెటిల్ అవుతామన్న ఒక ఆలోచనకి కూడా ముఖ్య కారకం వచ్చేటప్పటికి రాహువు రవి కలిసినటువంటి కాంబినేషన్ 5th పొజిషన్లో ఉన్నప్పుడు జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ 2 గ్రహాలు రాహు అంత యోగకారకమైనటువంటి స్థితిలో లేడు. ఇది పిల్లల యొక్క హెల్త్ మరియు ఆ పిల్లల యొక్క ఎదుగుదల మరి పిల్లలు లేనిటువంటి వారికి పిల్లలకి గురించి ఆలోచన కలిగించేటువంటి స్థితి అన్నమాట. అదేవిధంగా రవి కలిసినప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బిజినెస్ పరంగా 1-2 సార్లు ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ పీరియడ్లో అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఇక్కడ గ్రహస్థితి చూసినట్లయితే మనకు గురువు యోగ్యకారకుడు కాదు, రాహు రవి యోగ్యకారకుడు కాంబినేషన్లో లేరు. చతుర్థంలో వచ్చేటప్పటికి శని కుజుడు కూడా కాంబినేషన్లో యోగ్యకారకం లేదు. ఈ టైంలో బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ యొక్క జాతక రీత్యా ఒకసారి పరిశీలించుకొని గోచారం కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకొని చేయండి. ఒకవేళ ఇల్లే కొనాలి అనుకున్నప్పుడు దాని యొక్క బలాన్ని చూసుకొని మీ యొక్క జాతక రీత్యా కూడా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతున్నప్పుడు చేసుకున్నట్లయితే అనుకూలంగానే ఉంటుంది. కానీ ప్రజెంట్ పరిస్థితి గోచారంలో అయితే అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. ఇది ముఖ్యంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ బిజినెస్ పరంగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ముఖ్యంగా కార్యానుకూలత లేదన్నమాట. అంటే ఒక పని కోసం మనం ఇన్ని రోజులు తిరిగినా సరే ఆ పని తొందరగా జరగకుండా ఏదో ఒక అవరోధం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక రాశి వారు వచ్చినప్పటికీ ముఖ్యంగా విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎప్పుడైతే కొద్దిగా కష్టపడి చదువుతారో అప్పుడు వారు విజయాన్ని సాధించడంలో ఎటువంటి సందేహం అనేది ఉండదు. కాబట్టి మెడిటేషన్ అనేది కూడా చేయాలి ఇక రాశివారు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రాహుగ్రహ ప్రభావం అనేది కూడా వీరి జాతక రీత్యా కూడా గోచర రీత్యా కనపడుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే రాహుగ్రహ దృష్టి లాభస్థానం మీద ఉందన్నమాట. అంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటారు వీరి మీద. కాబట్టి అటువంటి మోసపూరితమైనటువంటి నిర్ణయాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఇక రాశివారు. ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడితే వృశ్చిక రాశి వారు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో అడుగు పెట్టడానికి మే 1వ తారీఖు తర్వాత అనుకూలంగా ఉందన్నమాట. సో దానికి ముందు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా విద్యార్థులు వచ్చేటప్పటికి చతుర్థంలో కుజుడు శని అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకోండి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ప్రతినిత్యం మీరు బయటకు వెళ్ళేటప్పుడు శనివారం పూట నాన్ వెజ్ డ్రింక్స్కి దూరంగా ఉండండి. శనిగ్రహ ఆరాధన అనేది చేయండి. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి పిల్లల యొక్క సెటిల్మెంట్ గురించి దుర్గాదేవి ఆరాధన అనేది చేయాలి. పిల్లలు కూడా వారు కూడా వచ్చేటప్పటికి ఎవరైతే వృత్తిపరంగా ఉన్నతి స్థితికి ఎదగటం కోసం ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా వీరు ముఖ్యంగా చేసుకోవాల్సినది వచ్చేటప్పటికి రాహుకి రవికి ఇద్దరికి పూజ అనేది చేయాలి. అంటే మీరు రాహుగ్రహ జపం కానీ దుర్గాదేవి ఆరాధన కానీ మీరే చేసుకోవచ్చు.
అదేవిధంగా రవికి వచ్చేటప్పటికి నారాయణ స్వామికి వచ్చేటప్పటికి సూర్య నమస్కారం అనేది చేయాలి. ఇలా చేసుకోండి, కొద్దిగా సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.